అలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి మా పాపకైతే వేసి చూపిస్తున్నానండి. ఇట్లా కుదుళ్ళు నుంచి మొత్తం లాంగ్ జుట్టు ఉంటుంది. ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళ జుట్టు అంతా ఊడిపోతుంది. అసలు డాండ్రఫ్ కూడా లైట్గా వచ్చేసింది తనకి. నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటే వీక్లీ 1 టైం అయితే వేసేదాన్ని ఏదో ఒక ప్యాకు. నా ఆయిల్ షాంపూ పెడితే నేను ప్యాక్ వేయకుండా నడిచేది. ఎందుకంటే దాంట్లో ఇవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి మనకి ఇంకా అవసరం లేదని నేను రోజు ఆయిల్ పెట్టి నైట్ టైం మార్నింగ్ తలంటితే సరిపోయేది. తింది ఆయిల్ స్కిన్ కాబట్టి నేను ఇంకా ఆయిల్ వేయకుండా ఇట్లా డ్రై జుట్టు మీద పెడుతున్నాను. ఎవరిదైనా డ్రై ఉన్నట్టయితే కొంచెం ఆయిల్ అనేది ఈ ప్యాక్లో వేసి రుబ్బుకోండి. లేదంటే నెత్తికి ఆయిల్ ఉండేటప్పుడు ఈ ప్యాక్ వేసినట్టయితే వాళ్ళకి ఇంకా చిక్ అవ్వకుండా జారుడుగా చక్కగా తల అంటుకున్నప్పుడు కూడా ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది డ్రై ఉన్న వాళ్ళకి. ఇలా ఫుల్గా కుదుళ్ళు నుంచి పాయిలుగా తీసి సిగుర్ల వరకు అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అయితే నేను అలాగే వదిలిపెట్టాను తనకి. తర్వాత చక్కగా షాంపూ పొడితో తలంటాను. ఇక తలంటేటప్పుడైతే మరి చూపించలేనండి. ఇక పాపది పెద్ద జుట్టు అట్లానే ఇక నేను చూపించకుండానే ఫస్ట్ అయితే కడిగేసి నెత్తంతా డ్రైగా మొత్తం ఆకు పొడి అంతా వెళ్ళిపోయే వరకు నార్మల్ వాటర్తో, ఎప్పుడు కూడా నెత్తికి వేడి నీళ్ళు పెట్టకూడదు. మనకి నార్మల్ వాటర్తోనే కడిగేసి, మా ఇంట్లో ఎప్పుడు కూడా బోర్ వాటరేనండి, ట్యాప్ వాటర్ కూడా ఉండవు. ఇలా క్లిప్ పెట్టేశాను. ఒక 1 అవర్ తర్వాత శుభ్రంగా తలంటి స్నానం చేయించాను. ఎవరికైనా నచ్చితే ఈ ప్యాక్ వేసి చూడండి. డాండ్రఫ్ అనేది 1 మంత్ వరకు మీ దరిదాపులకు కూడా రాదు. హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది.